నమస్తే సార్. సరే, ఈ రియల్ ఎస్టేట్ రంగము, స్కూల్స్ బాగుంది, మళ్ళీ హాస్పిటల్, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ ఏంటి అసలు ఆ రంగంలోకి ఎందుకు వెళ్ళారు? ఏ హాస్పిటల్? అంటే మేము ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చాం కాబట్టి ఈ విలేజ్లో కూడా ఈ హాస్పిటల్స్ సర్వేలు కానీ తర్వాత విలేజ్లో చాలా చెట్లు ఉంటాయి. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉంటాయి, మంచి ఫ్రెష్ వాతావరణం ఉంటుంది. మనం ఎంత ఫస్ట్ 18 hours పనిచేసినట్టే ఉండదు. ఒకసారి సిటీకి వచ్చే వరకు డెవలప్మెంట్స్ అనేది ఒక ప్లాన్డ్ వేలో జరగట్లేదు. అందుకే మేము ఒక మాస్ ప్రోగ్రామ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 1,00,000 చెట్లు పెట్టాము, 1,00,000 మొక్కలు పెట్టాము. మా పిల్లలకు బర్త్డే నాడు మేము ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇస్తాం. అదే నేను విన్నాను, ప్రతి విద్యార్థి కూడా తమ బర్త్డే అప్పుడు చాక్లెట్స్ అవి పంచాల్సిన అవసరం లేదు, మొక్కలు పంపిణీ చేయాలి, ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాల తన జన్మదినం సందర్భంగా అనేది ఒక మంచి కాన్సెప్ట్ పెట్టారంటారు అన్నమాట. అవును, ప్రతి ఒక్కరికి మొక్క ఇస్తాం. వాళ్ళకు ఇల్లు నేల ఉంటే నేల మీద పెట్టుకుంటారు, లేకుంటే ఫ్లాట్ ఉంటే బాల్కనీలో పెట్టి పెంచుకుంటారు. అంటే ఆ ఉద్దేశం ఏమందంటే ఈ నెక్స్ట్ జనరేషన్స్కు మన క్లైమేట్ చేంజ్లో భాగంగా చెట్లు పెట్టాలి, ఆక్సిజన్ లెవెల్ పెంచాలి, మన వాటర్ పొల్యూషన్ చేయకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు, తర్వాత మన రివర్స్ను సేవ్ చేసుకోవాలి. మా అన్ని స్కూల్స్లలో ఈ అసెంబ్లీలో ఎవ్రీ వీక్ దీని మీద వాళ్ళకు కల్టివేట్ చేస్తూ ఉంటాం. నాన్నగారికి ఎన్నో అవార్డులు వచ్చాయి కదా, నాకు తెలిసి ఐ థింక్ ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది అనుకుంటా. ఇక్కడ మినిస్టర్స్ చాలా అవార్డ్స్ వచ్చాయి నాన్నగారికి. అవార్డులో మీ పాత్ర ఎంత అంటే ఏమంటారు? అంటే ఒక టీచర్ పాత్ర ఎంత ఉందో, నేను ఒక మేనేజ్మెంట్లో నేను ఎంత పనిచేసామో నా పాత్ర అదే. అండ్ స్టూడెంట్స్ కూడా అందరు బాగా, అంటే మనం ఇవాళ చెట్లు పెట్టండి అని ఫాదర్ చెప్పినంత మాత్రాన ఒక స్టూడెంట్ ఆ చెట్టును తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ పడేసి వెళ్ళిపోవచ్చు. అలాగే మన టీచర్స్కి చెప్పింది అది సగమే చేరొచ్చు. అలా అయి ఉంటే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యేది కాదు, ఈ క్యాంపెయిన్స్ అన్నీ ఇంత సక్సెస్ఫుల్ అయ్యేటివి కాదు. సో మనం చెప్పడం, అలాగే పేరెంట్స్ సపోర్ట్ చేయడం, టీచర్స్ సపోర్ట్ చేయడం, స్టూడెంట్స్ కూడా దాన్ని ఓనప్ చేయడం. మా స్కూల్లో ప్రతి చెట్టు కింద ఒక పేరు ఉంటుంది. అంటే ఒక 3rd class అబ్బాయి ఒక చెట్టుని వాడే పెంచుతాడు, వాడే వచ్చి నీళ్ళు పోస్తాడు, వాడే పెంచుతాడు. సో అంత వాళ్ళు ఓన్ చేసుకుంటారు. స్కూల్ అంటే ఇది మేము రన్ చేస్తున్నామే కానీ స్కూల్లో ఇప్పుడు వాడు బెంచ్ ఉంది, ఆ బెంచ్ వాడే చూసుకుంటాడు, చెట్టుని వాడే చూసుకుంటాడు, వాడు బస్సులో వాడు సీట్, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనం అది నేర్పించాలని ప్రయత్నిస్తున్నాం. అది వాళ్ళు నేర్చుకుంటారు కూడా. ఇవన్నీ మీకు మీ తల్లిదండ్రులు నేర్పించారా గ్రామంలో అప్పుడు చిన్నప్పుడు? అప్పుడు ఇవన్నీ ఏం లేవు. మీకు ఎలా అలవాటు అయినా ఇవన్నీ కూడా? అంటే ఆ వాతావరణంలో పెరిగాం కాబట్టి విలేజ్ వాతావరణంలో అదే విధంగా ఆ ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఆ పొల్యూషన్ కానీ ఇది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా హాస్పిటల్ పెట్టారు కదా, హాస్పిటల్ పేరు ఏమన్నారు? అది ప్రసాద్ హాస్పిటల్. ప్రసాద్ హాస్పిటల్. ఓకే, మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. అది ఇప్పుడు 3 hospitals వరకు ఉన్నాయండి. ఒకటి నాచారంలో మన స్కూల్కి పక్కనే పెట్టాము, తర్వాత బాచుపల్లిలో పెట్టాము, ఇప్పుడు మణికొండలో కూడా పెడుతున్నాము. దానిలో కూడా మనం చేయగలిగేంత సాయం చేస్తూ ఉంటాం. అది కాకుండా గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసి మా ఫాదర్ స్థాపించారు, ఈ పవర్ ప్రాజెక్ట్స్ స్థాపించారు. అందులో వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేసే దానిలో వారు ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాక్టరీస్ పెట్టారు. ఓకే, సోలార్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశారంటారు. సోలార్ మనం మాస్ లెవెల్లో పెట్టలేదు, బట్ మన అన్ని స్కూల్స్లో సోలారు పవర్ ఎంత మనం అలోడ్ గవర్నమెంట్ అంత అన్నిటికీ పెట్టాము. ఓకే ఓకే, సోలార్ స్ట్రీట్ అన్ని పక్కన పెడితే మల్కాజ్గిరి పార్లమెంట్ అతి పెద్ద పార్లమెంట్. ఒకవేళ మీకు అవకాశం వస్తే, ఎంపీకి అవకాశం వస్తే మల్కాజ్గిరిలో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మల్కాజ్గిరిలో ఒకటి మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయాలి. కొన్ని అండర్ FORB, FUB బ్రిడ్జెస్ కనెక్షన్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయాలి. తర్వాత హౌసింగ్, అయితే 2 bedroom హౌస్ ఆర్ ఇండివిజువల్ ఓన్ హౌస్, ఒక హౌసింగ్ స్కీమ్ ఒక ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాలి. వాటర్ కనెక్షన్స్ ప్రతి హౌస్కు డ్రింకింగ్ వాటర్, పోర్టబుల్ వాటర్ ఉండాలనేది ఆ లక్షణం. కాబట్టి ఓవరాల్గా ఒక ప్లాన్తో వాటర్, శానిటేషన్, హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డెవలప్మెంట్ చేయాలనేది మన ప్లస్ NEP ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇప్పుడు ఆల్రెడీ కొత్త పాలసీని మన ఇండియా లెవెల్లో ఇక్కడ ఎంతవరకు మనం ఎట్లా బెస్ట్ మెథడ్స్లో బెస్ట్ ప్రాక్టీస్తో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో కూడా మనం ఎఫర్ట్ చేద్దాం. ఇప్పుడు మల్కాజ్గిరి
మల్కాజిగిరి నుంచి అంటే బీజేపీలోనే మురళీధర్ రావు గారు, ఈటెల రాజేంద్ర మీరు అందరూ కూడా పోటీలో ఉన్నారు. ఒకవేళ మీకే టికెట్ ఇచ్చింది అనుకోండి, అన్ని పారామీటర్స్ అన్ని కలిసి వచ్చి కరెక్ట్ పర్సన్ మనకు అని కొన్ని బీజేపీ మీకు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి కాబట్టి, సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీకే టికెట్ వస్తే ఆల్రెడీ తెలంగాణలో అధికారంలో ఉన్నది ఏది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇప్పటికీ మొన్ననే ఎంపీగా ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చూస్తే బీఆర్ఎస్ దెబ్బతిన్న పులిలా ఉందన్నమాట. చాలా అధికారం మాదే అనుకున్నా కూడా ప్రజలు వాళ్ళకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చి కూర్చోబెట్టేశారు. చాలా కసి మీద ఉంది బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా మల్కాజిగిరిని కైవసం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంది. మరి ఎలా ఢీకొంటారు వాళ్ళని, ఎలా అడ్డుకుంటారు అసలు వాళ్ళని? అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని మీరు ఎలా ఢీకొంటారు మీరు? అంటే ఇక్కడ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎవరి ప్లస్ పాయింట్స్ ఎవరి మైనస్ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక ఫెయిర్ ఎలక్షన్లో ఎవరి మా స్ట్రెంత్ ఒకవేళ నేను క్యాండిడేట్ అయితే నా క్యాండిడేట్ నా స్ట్రెంత్, బీజేపీ స్ట్రెంత్, మోడీ గారి స్ట్రెంత్, దాని మీదనే ఫైట్ చేస్తాం. ఫైనల్గా ప్రజలు వాళ్ళు ఎవరికి ఓటేసి ఎన్నుకునేది అనేది వాళ్ళ చేతులు ఉంటుంది. కాబట్టి ఎవరికి ప్రజలు ఎవరు ఎన్నుకోవాలనే వాళ్ళని ఎన్నుకుంటారు. మనం ఎంత ఏమి ఫైటింగ్ చేసి ఏం చేసినా అది నథింగ్. అంటే అల్టిమేట్గా ప్రజలు దే హ్యావ్ టు ఎలెక్ట్ దేర్ ఓన్ చాయిస్ లీడర్. ఓటుకి నోటు ఇవ్వందే చాలా కష్టం కదా ఇప్పుడు ఎలక్షన్ జరపడము. మరి ఆ ఓటుకి నోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు నాగరాజు గారు, మీరు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓటు వేస్తేనే డబ్బులు తీసుకొని ఓటు వేస్తారనే పద్ధతి కరెక్ట్గా కాదు. అది కొన్ని జాగాల్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. బట్ పబ్లిక్ అనేది చాలా ఇంటెలిజెంట్. వాళ్ళు కరెక్ట్గా పర్సన్ ఎవరు, ఆల్టర్నేటివ్ ఏంది, గవర్నమెంట్ ఏమి, అవన్నీ చూసుకొని వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఛాయిస్ను ఓటేసి వాళ్ళకి ఇష్టమైన క్యాండిడేట్ను గెలిపిస్తారనేది మన నమ్మకం. మీరు చెప్పండి, నాన్నగారి ఆలోచన అలా ఉంది కదా, మీరు యువకులు మీకు తెలిసి ఇప్పుడు రాజకీయాలు అనేది ఓటుకు నోటు ఇవ్వకపోతే ప్రజలు ఓట్లు వేయరు. మరి ఆ ఓట్లను కొనడానికి నోట్ల సంచులు మీ దగ్గర పెట్టుకున్నారు రెడీగా? అంటే మీరు చాలా ప్రజలను అవమానిస్తున్నారండి. ఎందుకు చెప్తాను నేను, ఉన్నది మనం ఇంత ఫర్ ఎగ్జాంపుల్ మా లిమిటేషన్లో మేము ఇంతమంది చదువు చెప్పిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఓటేనికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పేరు అందరు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ప్రజలు అంతా చదువుకొని, మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే చదువుకొని వాళ్ళు కూడా బాగా ఎక్కువ ఉన్నారు. ఇంత చదువుకొని ఇంత జాబ్ చేసుకుంటా అందరు బాగుండి డబ్బులు తీసుకుంటారంటే అది తప్పు. అందరూ అట్లా డబ్బులు తీసుకుంటారా? లేదు, అట్లేమి ఉండదండి. అంటే ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళు ఆల్రెడీ డిసైడెడ్ ఉంటారు, చూస్తారు, క్యాలిబర్ చూసి ఓటేస్తారు. కానీ అట్లా డబ్బులు తీసుకుంటారని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము నేను ఒకసారి ఓటేసినాను, ఇప్పుడు సెకండ్ టైం ఓట్ అయిపోతున్నాను. నాకు ఇప్పటివరకు ఎవరు ₹1 కూడా ఇవ్వలేదు. నేనే నా రీసెర్చ్ చేసుకుని నేనే వేసా. ఎవరు బాగాలేకపోతే నోటకు కూడా ఇవ్వాల్సి వస్తే వేస్తాను. సో అట్లా తీసుకుంటారని అనుకోవద్దు. అట్లా యూత్ కూడా ఇప్పుడు నాతో పాటు చాలా మంది తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రజలు డబ్బులు తీసుకొని ఏరా బాబు అంటే వాళ్ళు నన్ను తిట్టేసి నాతో తిరగరు వెళ్ళిపోతారు. అట్లా మనం మాట్లాడితే తప్పు అవుతుంది. మీరు వెనకాల తీసుకుంటే బాగుంటుంది. చూద్దాం వెనక్కి తీసుకుంటా వద్దని మళ్ళీ ఆలోచిస్తాను. ఓకే కొమరయ్య సార్, మీరు మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలుకి? నా రిక్వెస్ట్ టు ది అంటే మల్కాజ్గిరి పబ్లిక్ ఈజ్ టు బిఫోర్ ఓటేసే ముందు బాగా ఆలోచించి, కేంద్రంలో బీజేపీ సర్కార్ ఎడిదిరిగి వస్తుంది. అందులో మల్కాజ్గిరి కొరకు మీరు కూడా సహకరించి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే చాలా బాగుంటుంది. మీకు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ కింద ఫండ్స్ కానీ లేకుంటే వచ్చి డెవలప్మెంట్ బాగా అవుతుందని నా రిక్వెస్ట్. మీరు మల్కాజ్గిరికి ఈసారి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారని వినిపిస్తారు. మీరేం చెప్పదలుచుకున్నారు అసలుకి? ఆయన వారసుడిగా మీరేం మీ వాయిస్ ఏంటి అసలు? కంట్రీలో లాస్ట్ 10 years నుంచి మనం చూసిన డెవలప్మెంట్ ఎట్లయితే అవుతుందో, యూత్ అంతా నేను చెప్పగలిగేది, నాకు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే, మోడీ ఎలాగో వస్తున్నాడు కానీ మేమందరం అనుకుంటుంది ఏంటంటే మల్కాజ్గిరిలో బీజేపీ జెండా ఎగరాలి అండ్ కాషాయబ్ జెండా ఎగరాలని మేమందరం రోజు అదే కష్టపడుతున్నాం. ఎవరు క్యాండిడేట్ ఉన్నా కూడా బీజేపీ జెండా ఎగరాలి. అలా ఎగిరితే సిటీ కాబట్టి చాలా డెవలప్మెంటల్ స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ సిటీలో సెంట్రల్ చేసేవి చాలా పనులు ఉన్నాయి. అవి ఇంకా ముందుకెళ్తూ ఫాస్ట్గా చేస్తాము. అండ్ మా ఫాదర్ బిజినెస్ అంతా మాకు అప్పచెప్పేసినారు ఆల్రెడీ. ఇప్పుడు ఆయనకి అవకాశం ఇస్తే ఆయన చేస్తారు. ఎవరికి ఇచ్చినా కూడా మేము కష్టపడి బీజేపీని పవర్లోకి తీసుకురాయే విధంగా మేము పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ కొమరయ్య గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ.